కాంగ్రెస్ 15 నెలల పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు. ప్రతి గ్రామం నుంచి వరంగల్ సభకు స్వచ్ఛందంగా తరలి వచ్చేందుకు సిద్ధమవుతున్నారని చెప్పారు. వరంగల్లోని ఎలకతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లు వారు పరిశీలించారు. ఎవరు అడ్డుకోవాలని చూసినా బహిరంగ సభ విజయవంతమవుతుందని స్పష్టం చేశారు. కవ్వింపు చర్యలకు పాల్పడితే ప్రజలే బుద్ధి చెప్తారంటున్న నేతలతో మా ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్. మహాసభ కోసం ఎల్కతుర్తి దగ్గర వేదిక అంతా సిద్ధమవుతున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఏదైతే నియోజకవర్గాలకు సంబంధించి ఏ రూట్లో సభా వేదికకు రోడ్ మ్యాప్ ఉందన్నటువంటి విషయాలను తెలుసుకోవడానికి ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా వచ్చి చూసి వెళ్తున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఈ మొత్తం సభా ప్రాంగణం దగ్గర ఎప్పటికప్పుడు ఒక కోలాహలమైనటువంటి వాతావరణం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికి భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తన నియోజకవర్గ క్యాడర్ అంతా కలిసి వాళ్ళ ఈ రూట్ మ్యాప్ను అంతా చూసుకుంటూ వచ్చిన సందర్భం కనిపిస్తా ఉంది. మనతో పాటు వెంకటరమణారెడ్డి గారు, ఎట్లా ఉంది రోడ్ మ్యాప్, ఎట్లా చూస్తూ వచ్చారు, ఎంత సమయం పట్టే అవకాశం ఉంది, ముఖ్యంగా ఎట్లా ఉంది జన సమీకరణ కావచ్చు భూపాలపల్లి నియోజకవర్గం నుంచి ఎట్లా ఉంది? చాలా ఉత్సాహంగా ఉన్నారు. కేసీఆర్ గారు మరి 24 సంవత్సరాలు పూర్తయి 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ శుభ సందర్భంలో జరుపుకున్నటువంటి ఈ సిల్వర్ జూబ్లీని మరి రజతోత్సవ మహాసభను విజయవంతం చేయాలనేటువంటి పెద్ద ఆసక్తితో మా క్యాడర్ అంతా కూడా మరి ఉత్సాహంగా ఈ సభా స్థలికి రావాలని అనుకొని ఇప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. భూపాలపల్లి, పరకాల, కమలాపూర్, అదేవిధంగా బావుపేట నుంచి ఈ మీటింగ్ ప్లేస్కు వచ్చేటువంటి రూట్ మ్యాప్ మాకు నిర్ణయం చేసిండ్రు. మేము ఆ రూట్లో వస్తాం. మా పార్టీ నాయకులు అందరూ కూడా వచ్చిండ్రు, రూట్ అంతా చూసుకున్నారు. రేపు ఎందుకంటే మళ్ళీ చాలా దగ్గర నుంచి వాహనాలు వస్తాయి కాబట్టి మేము ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా వచ్చేటువంటి రూట్ మాకు నియరెస్ట్ రూట్లో మేము వస్తున్నాం. కాబట్టి తప్పకుండా మేము నిర్దిష్ట సమయానికి రావాలని కూడా మా క్యాడర్ను కోరినాం. అందరూ రావడానికి కూడా చాలా ఆసక్తితో ఉన్నారు. మరి ఈ సందర్భంలో అధికార పార్టీ నాయకుల యొక్క కవ్వింపు చర్యలు మొదలైనవి. గోడల మీద రాసేటువంటి మా సిల్వర్ జూబ్లీ మరి రజతోత్సవ సభ జరుపుకుంటూ ఉంటే గోడ మీద రాసేటువంటి రాతలు మలిపి వాల్ పేపర్ రాసుకుంటూ ఉన్నారు. 26 నాడు ఉండేటువంటి ఉద్యోగాలకు సంబంధించి జాబ్ మేళా ఉండే, అది 26 ఎందుకని 27 పోస్ట్ ముందుకు జరిపిందని ఎక్స్పాండ్ చేసి 27 నాడు పెట్టిండ్రు. మేమేదైతే బస్సులు మాట్లాడుకున్నామో వాళ్ళకి భయపెట్టిస్తున్నారు, మాకు బస్సులు ఇవ్వాలంటున్నారు, ఒత్తిడి చేస్తున్నారు. మరి ఈ రకంగా ఎందుకు చేస్తున్నా నాకు అర్థమవుతలేదు. ఎప్పుడు కూడా మేము కూడా అధికారంలో ఉంటేమి, కానీ ఎప్పుడు కూడా ఇట్లాంటి చర్యలు ఎవరి పార్టీ వాళ్ళు ఎవరి మీటింగ్లు వాళ్ళు పెట్టుకుంటారు. మాదేం డేట్ ఫిక్స్డ్ డేట్ ఇది 27 పార్టీ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి పెట్టుకుంటాం. మరి దానికి వాళ్ళు మరి పోటీపడి మరి పెట్టాల్సిన అవసరం మీద అర్థమైతే లేదు. దాన్ని బట్టి అర్థమవుతుంది భయపడతా ఉన్నారు. కేసీఆర్ గారి యొక్క నాయకత్వానికి వచ్చేటువంటి పాజిటివ్ రెస్పాన్స్ వాళ్ళ పట్ల, నెగటివ్ రెస్పాన్స్ వాళ్ళకుంటే ఇటు పాజిటివ్ ఉన్నది. కాబట్టి భయపడి ఇట్లాంటి పర్యాలు చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. ఇంకా ప్రజల్లో కసి పెరుగుతుంది, కార్యకర్తల్లో కసి పెరుగుతుంది. మరి తప్పకుండా పోవాలనేటువంటి ఒక ఇంట్రెస్ట్ వాళ్ళే క్రియేట్ చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఈ సభ విజయవంతం అవుతుంది. నా భూతో నా భవిష్యత్తు. ఇంత పెద్ద సభ మళ్ళీ ఎవరు జరపలేరు, జరిపేటువంటి సాహసం కూడా చేయరు. మనతో పాటు పెద్ద గారు ఉన్నారు. ఇక్కడ నెల రోజుల నుంచి పనులన్నీ కూడా దగ్గర నుంచి చూసుకుంటున్న క్రమం, అంటే ఇవాళ స్టేజ్ మొత్తం అయిపోయినట్టే కనిపిస్తూ ఉంది. ఇంకా ఎంత పనులు మిగిలిపోయి ఉన్నాయి, ఎట్లాంటి పనులు కొనసాగుతున్నాయి? దాదాపు 85% పనులన్నీ కూడా పూర్తి కావడం జరిగింది. బీఆర్ఎస్ రజతోత్సవ సభ సంబంధించి అన్ని రకాల హంగు ఆర్బాట్లతో బ్రహ్మాండంగా వచ్చే లక్షలాది మంది బీఆర్ఎస్ శ్రేణులు, తెలంగాణ వాదులు, కేసీఆర్ గారి అభిమానులు, ప్రజలందరికీ కూడా ఇక్కడ సకల సౌకర్యాలు కల్పించడంలో బీఆర్ఎస్ పార్టీ ఒక వ్యూహాత్మకంగా పనిచేస్తూ ఉన్నది. కేసీఆర్ గారే స్వయంగా మానిటర్ చేస్తూ ఉన్నారు. రోజు 2-3 సార్లు మరి స్థానిక బాధ్యతలైనటువంటి నాయకత్వంతో మాట్లాడుతూ ప్రతి సలహా సూచన కూడా దగ్గరుండి వారు చేయడం శుభసూచకం. ముఖ్యంగా ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మజ్జిగ ప్యాకెట్లు కానీ, వాటర్ బాటిల్ సప్లై విషయంలో కానీ, అదేవిధంగా సిట్టింగ్ అరేంజ్మెంట్ విషయంలో కానీ, పార్కింగ్ సులభతరమైనటువంటి పార్కింగ్, అంటే తక్కువ సమయంలో వచ్చినటువంటి వెహికల్ సులభతరంగా పార్కింగ్ చేరుకోవడం, సభ నిర్వహణ తర్వాత కూడా అదే పద్ధతిలో తక్కువ సమయంలో ఈజీగా మళ్ళీ ట్రాఫిక్ జామ్ కాకుండా తిరుగు ప్రయాణం కూడా శుభసూచకంగా జరగడం, ఇవన్నీ జాగ్రత్తలు కూడా పార్టీ తీసుకోవడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి పల్లె నుంచి, ప్రతి గ్రామం నుంచి కూడా ప్రజలు వస్తున్నారు, బీఆర్ఎస్ శ్రేణులు వస్తున్నారు, స్వచ్ఛందంగా కదిలిస్తూ ఉన్నారు. ఆ రెస్పాన్స్ చూస్తుంటే మాకు రోజు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నటువంటి రైతులను సంప్రదించడము,
వారికి సంబంధించినటువంటి చిలకలు కానీ పొలాలు కానీ ఆ ఫీల్డ్స్ తీసేసిన వెంటనే చదును చేయడం ఇది రోజువారీ ప్రక్రియ కొనసాగుతూనే ఉన్నది. ముందుగా 750 ఎకరాల సభాస్థలి పార్కింగ్తో కలిపి చేద్దామనుకున్నటువంటిది ఈ రోజు అది 1160 ఎకరాలకు విస్తరించింది. సో ఇంకా కూడా రోజు రోజు వస్తున్నటువంటి రెస్పాన్స్ చూస్తుంటే రోజు పెరుగుతుంది తప్ప తగ్గే పరిస్థితి లేదు. ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత వర్గాలు మొత్తం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన కసితో ఉన్నాయి. కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటున్నారు. వ్యవసాయ ఆధారిత వ్యవస్థ మొత్తం కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కుదేలైపోయింది. ఇలా పంట భూములకు మార్కెట్లో విలువ తగ్గింది, పంటలకు విలువ తగ్గింది, దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. అకాల వర్షాలకు పంటలు నష్టపోతే నష్టపరిహారం ఇచ్చే దిక్కు లేదు. రైతు ఆత్మహత్యలు పెరిగినాయి, పంటల ధరలు మాత్రం తగ్గినాయి. ఈ రకంగా అనేక సమస్యలు రోజు రోజుకు ఉత్పన్నమవుతా ఉన్నాయి. దీన్ని అరికట్టడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అటల్ ఫ్లాప్ అయింది. ముఖ్యంగా అధికార పార్టీ శాసనసభ్యులైతే చిల్లరగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. అంటే ఈ సభను దిగ్విజయం కాకుండా అడ్డుకునేటువంటి చిల్లర కుట్రలకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖబర్దార్ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలారా, అక్కడక్కడ చిల్లర రాజకీయాలు చేయకండి, బాజప్త రాజకీయాలు చేద్దాం, ఈ చిల్లర రాజకీయాలు చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. ఇది మొత్తం చూస్తే బాజాప్తా రాజకీయాలు చేద్దామన్నటువంటి అంశం అయితే చెప్తా ఉన్న పరిస్థితి. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో అయితే వాహనాలకు సంబంధించి ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి మనం భూపాలపల్లి నియోజకవర్గంలో చూసాము. ముఖ్యంగా అక్కడ రాసినటువంటి వాల్ రైటింగ్ను కూడా తొలగించడం, ఇవన్నీ కవ్వింపు చర్యలు సరికాదు. ముఖ్యంగా ఎవ్వరు అడ్డుకున్నా ఈ సభ ఆగదు. ఇది కేసీఆర్ గారిని చూసేందుకు, కేసీఆర్ గారి మాటలను వినేందుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కూడా తరలి వచ్చే సభ. ఇది గ్రాండ్ సక్సెస్ అవుతుంది. చరిత్రలోని ఒక నిలిచిపోయేటువంటి సభగా భారతదేశంలో నిలిచిపోతున్నటువంటి అంశాన్ని అయితే ఇక్కడికి వచ్చిన నాయకులంతా కూడా చెప్తున్న సందర్భం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, ఎల్కరుర్తి సభా ప్రాంగణం నుంచి హన్మకొండ జిల్లా.